నమస్తే, వెల్కమ్ టు బిసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వాణిజ్య పన్నుల వసూళ్లలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేలా వైసీపీ కుట్రలు చేస్తోంది. జనసేన పార్టీ బాపట్ల సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. డ్వాక్రా సంఘంలో ఉన్న ప్రతి మహిళ చదువుకోవటం ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం ఆర్థిక అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. ఈతేరు గ్రామం ఎంపీపీ పాఠశాల ఆవరణలో ఉన్న వయోజన విద్యా కేంద్రంలో వయోజన విద్యాశాఖ ద్వారా నిర్వహిస్తున్న అక్షర ఆంధ్ర అందరికీ విద్య మనందరి బాధ్యత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామాల్లోని డ్వాక్రా సంఘాలలో ఉన్న ప్రతి మహిళ చదువుకోవటం ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలకు వాలంటీర్ల ద్వారా సంఘంలో ఉన్న మహిళలకు చదువు చెప్పడంతో పాటు మహిళలు చదవటం, వ్రాయటం నేర్పించాలని, వారికి బుక్స్ ను ఇంటికి పంపించాలన్నారు. వయోజన విద్యా కేంద్రం నందు గ్రామంలోని మహిళలతో కలెక్టర్ స్నేహపూర్వకంగా మాట్లాడారు. అక్షరాస్యత చదువుకోవటం ప్రాముఖ్యతను మహిళలకు కలెక్టర్ వివరించారు. ప్రతి ఒక్కరూ అక్షరాస్యులుగా మారే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, అందులో మహిళలందరూ భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా మహిళలు చదువుకుంటే వారి పిల్లల భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మారుతమ్మ, పీడీ డిఆర్డీఏ సింగయ్య, తహసీల్దార్ షేక్ సలీమా, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీరాములు, వయోజన విద్యాశాఖ అధికారులు మధుసూదన్ రెడ్డి, మనోరంజన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. వాణిజ్య పన్నుల వసూల్లో బాపట్ల ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. వాణిజ్య పన్నుల వసూలు ప్రక్రియపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి అధికారులు పనిచేయాల్సి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన పన్నులు పెండింగ్ లేకుండా రావాలన్నారు. సకాలంలో వచ్చేలా సక్రమమైన మార్గంలోనే వసూలు జరగాలన్నారు. జీఎస్టీ పన్నుల రూపంలో బాపట్ల జిల్లా నుంచి 35 కోట్లు వసూలు జరుగుతుందన్నారు. జీఎస్టీ పన్నుల పెంపుదలకు ట్రేడ్ లైసెన్స్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. జీఎస్టీ అరియన్స్ పన్నుల వసూలు పెండింగ్ లో ఉండటంపై ఆరా తీశారు. ప్రతి నెల జీఎస్టీ పన్నుల వసూలు లక్ష్యం, వాటి పురోగతిపై అధికారులతో సమీక్ష చేస్తామన్నారు. పన్నులు సక్రమంగా వసూలు జరగాలంటే అధికారులంతా సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. ఇప్పటికీ బాపట్ల జిల్లాలో పన్నులు వసూలు బాగానే జరుగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో అన్నింటిలో బాపట్ల ప్రథమంగా నిలవటమే ముఖ్యమైందన్నారు. ఆన్లైన్ ట్యాక్స్ పేయర్స్ నూతన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెడుతోందని అన్నారు. పన్నుల ఎగవేతదారులను అరికట్టడానికి నూతన విధానం ఎంతగానో దోహదపడుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ట్రేడ్ లైసెన్స్ల జాబితాలను సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రేడ్ లైసెన్స్ల వివరాలను కార్మిక శాఖ అధికారులు ప్రతి నెల వాణిజ్య శాఖకు ఇవ్వాలన్నారు. 15,000 వేతనం తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా పరిశ్రమల శాఖ వద్ద లైసెన్సులు పొందిన వారి వివరాలను ఎప్పటికప్పుడు వాణిజ్య శాఖ నివేదించాలన్నారు. నెలవారీగా లైసెన్సులు మంజూరు వివరాలను పంపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ మురళీకృష్ణ, కమిటీలోని వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. The idea of this meeting, the coordination committee meeting chaired by collector for state taxes, ఏంటంటే పాయింట్ నెంబర్ 1 GST కాంప్లైన్స్ ఉండాలి. అంటే స్టేట్ రాష్ట్రానికి రావాల్సిన పన్ను మనం కలెక్ట్ చేయగలగాలి, అంటే కాంప్లైన్స్. రెండవది కలెక్షన్, స్టేట్ ట్యాక్స్ కలెక్షన్స్ జరగగలగాలి. మూడవది ఎన్ఫోర్స్మెంట్, ఎక్కడ మనకు లీకేజ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, that we should be able to enforce and ensure that they are paid. దీనికి it will be a physical meeting. Henceforth following officers are requested to attend: SP గారు, మున్సిపల్ కమిషనర్లు ముగ్గురు, AC లేబర్, DRNB చీరాల, ఈ పంచాయత్ రాజ్, ఈ RWS, PD NH ఒంగోలు, గుంటూరు మరియు మచిలీపట్నం, GM DIC, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, all RDOs, Survey and Land Record District Officer, District Civil Supplies Officer, LDM, District Transport Officer, Mines and Geology Vigilance, Legal Metrology EAC garu, DPO, CEO ZP, District Education Officer, DM and HO garu. So
ఇంతమంది నెక్స్ట్ టైం నుంచి అటెండ్ అవ్వమని కోరుతున్నాను. మీరు చేసిన పనికి డైరెక్ట్ రిజల్ట్ రాకపోయినా దే ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ అండ్ యూ హ్యావ్ టు ఎన్షూర్ దట్ ఇది మనం వస్తూ యు ఆర్ ష్రింకింగ్ దిస్ హోల్ యాక్షన్ సైకిల్. అంటే మీరు ఇచ్చిన యాక్షన్ కొద్దిగా డిలేడ్ గా టాక్సెస్ గా కన్వర్ట్ అవుతాయి. సో ఇది మనము రాబోయే నెలలో ఇలా కూర్చోవడం వల్ల యూ విల్ అండర్స్టాండ్, యూ విల్ గెట్ అ క్లారిటీ. అగైన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ విల్ హ్యావ్ అనదర్ మీటింగ్ విత్ సేమ్ పీపుల్. ఒక వీడియో కాన్ఫరెన్స్ లో కలుసుకుంటాను. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్యాక్స్ కలెక్షన్ లో కాంట్రిబ్యూటింగ్ టు ద స్టేట్ లో వీఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ దాట్. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. బాపట్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 30,60,124 విలువ గల చెక్కులను 73 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని పేద ప్రజల ఆరోగ్య భద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 73 మంది అర్హులైన లబ్ధిదారులకు 30,60,124 మంజూరు చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ భారీ ఖర్చులతో వైద్యం చేయించుకున్న నిరుపేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక గొప్ప వరమని కొనియాడారు. ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా అర్హులైన వారికే ఈ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. పేద ప్రజల ఆరోగ్యంపై భరోసా కల్పిస్తూ వారికి మెరుగైన వైద్యం అందేలా చూడటమే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని, వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న ఈ సాయం ఎంతో ఊరటనిస్తుందన్నారు. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నేను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని వేగేశ్న నరేంద్ర వర్మ పేర్కొన్నారు. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తమకు ఆర్థికంగా అండగా నిలిచిన ముఖ్యమంత్రికి ప్రత్యేక చొరవ తీసుకుని చెక్కులు త్వరగా అందేలా చూసిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మకి లబ్ధిదారులు వారి కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, సరోజిని, పట్టణ పార్టీ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు భూషణకుమారి, మండల పార్టీ అధ్యక్షులు శివయ్య తదితరులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని వివరాలు తెలియజేశారు. బాపట్ల నుండి పాండురంగాపురం వరకు రోడ్డు మంజూరు చేయడం జరిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా మాచవరం నుండి అల్లూరి రోడ్డు వరకు, కర్లపాళెం నుండి గణపవరం, చందోలు బ్రిడ్జ్ నుండి నిజాంపట్నం రోడ్డు వరకు, చెరువు జములపాలెం నుండి నరసాయపాళెం, చందోలు రోడ్డు, వెదురుపల్లి నుండి కటకంపాళెం, చుండూరుపల్లి నుండి బాపట్ల వరకు, బాపట్ల నుండి పెదనంతపాడు రోడ్డు పనులకు మంజూరు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 87 కిలోమీటర్ల మేర గుంతల మరమ్మతులకు మంజూరు చేయడం జరిగిందన్నారు. సూర్యలంక బీచ్ అభివృద్ధి చేయడం జరిగిందని, అభివృద్ధి కార్యక్రమాలకు 283 కోట్లు, సంక్షేమ కార్యక్రమాలకు 198 కోట్లు బాపట్ల నియోజకవర్గానికి మంజూరు చేయించడం జరిగిందని, ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభించడం కూడా జరిగిందని వివరించారు. ప్రజల సహకారం ఉన్నంత వరకు అభివృద్ధి చేస్తూనే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం ఎవరైతే మన ఏరియాలో ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ, 70 మందికి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగే కార్యక్రమం. మరియు మా మీడియా మిత్రులతో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాల కన్నా ప్రజలకి సేవ చేయాలి, రాజకీయాలంటేనే ప్రజాసేవ అనే ఒక మార్గంగా నమ్మి రాజకీయాల్లో వచ్చింది నేను. ఎప్పుడు కూడా రాజకీయాలు చాలా తక్కువ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే ఒక పరమావధిగా తీసుకోవటం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మీ ముందు మనం గెలిచిన తర్వాత ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ల వారీగా జరిగిన పనులు, జరుగుతున్న పనులు, అలాగే రాబోయే 10 నుంచి 15 రోజుల్లో టెండర్లు వచ్చిన పనులు అవన్నీ మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలి. రాబోయే రోజుల్లో కూడా మండలాల వారీగా ప్రతి ఊళ్ళో సమస్యల్ని పరిష్కారం తీసుకురా, అది సంక్షేమం వైపు అవనింది,
అభివృద్ధి వైపు అమలైంది. మాకు వచ్చిన ప్రజా ఫిర్యాదుల మేరకు అందులో అన్ని రకాలు వస్తూ ఉంటాయి. కొన్ని మా ఊళ్ళో కరెంటు స్తంభాలు ఇరిగిపోయినాయి, కొన్ని లైట్లు లేవని, అలాగే మా ఊళ్ళో సిమెంట్ రోడ్డు కావాలని, అట్లాగే దేవాలయానికి సంబంధించి గేట్ లేదని, ఇట్లా అనేక కార్యక్రమాల కింద వస్తూ ఉంటారు. అలాగే ఏముంది, మా పెన్షన్ వచ్చి రావాలి, పెన్షన్ వచ్చింది అని కొంతమంది వచ్చి ఆఫీస్కి వచ్చి అడుగుతూ ఉంటారు. కొంతమంది పెన్షన్ అర్హత లేని వ్యక్తులు కూడా వచ్చి పెన్షన్ ఇప్పిమంటే వాళ్ళ చిరాకు పడి పెన్షన్ రాదు వెళ్ళిపోయి అనకుండా పెన్షన్ ఎందుకు రాదు, దానికి కారణాలు ఏంటి అనేది విశ్లేషించి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పేటట్లుగా మా స్టాఫ్ని కానీ మా కేడర్ని కానీ ప్రోత్సహించడం. ఎందుకంటే ఎవ్రీడే తెలుగుదేశం పార్టీకి 10 ఓట్లు పెరగానే కానీ ఎవ్రీడే ఈ సంక్షేమం 2029లో కూడా కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో బాపట్ల నియోజకవర్గాన్ని ఒక అద్భుతంగా తయారు చేయడానికి మేమందరం కూడా కట్టుబడి ఉన్నాము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే నీటిపారుదల సంఘాలు కానీ, అట్లాగే నీటిపారుదల సంఘాల ద్వారా గతంలో చేసిన పనులు కానీ, అలాగే రాబోయే రోజుల్లో ఏం పనులు చేస్తున్నామని కానీ, అలాగే డిపార్ట్మెంట్ల వారీగా మేము ఒక సమగ్రమైన నివేదికను తయారు చేసుకుని ఊళ్ళలో వచ్చే అభివృద్ధి సంక్షేమాల గురించి అడిగినవి మనం లెక్కలోకి తీసుకుని ఈ డిపార్ట్మెంట్లకి అనుసంధానిస్తూ మరలా డిపిఆర్ తయారు చేసుకోవటం, ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు కానీ డిపార్ట్మెంట్ హెడ్స్ ద్వారా తిరిగి ప్రత్యేకంగా నిధులు తీసుకురావటం, ఆ నిధులు తీసుకొచ్చిన ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్ళటం అనేది మీ అందరికీ తెలిసింది. 197 కోట్లు, 197.58 కోట్లు సంక్షేమం కోసం మన నియోజకవర్గంలో ఈ కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయ్యాక ఖర్చు పెట్టామని గర్వంగా తెలియజేస్తున్నాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాల కోసం 283 కోట్లు, సంక్షేమ కార్యక్రమాల కోసం 198 కోట్లు వెరసి మన కొత్త ప్రభుత్వం వచ్చాక 481 కోట్లు 20 నెలల్లోనే మనం ఖర్చు పెట్టామని తెలియజేస్తాం. ఇలా సుమారుగా ఇప్పటికే మనం ఇంత ఖర్చు పెడితే రాబోయే రోజుల్లో సుమారుగా 1000 నుంచి 1200 కోట్లు మన నియోజకవర్గంలోనే పని జరుగుతుంది, ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తాం. అలాగే రాబోయే రోజుల్లో కొత్తగా సముద్ర జలాలు బ్యాక్ వాటర్ రాకుండా ఎక్కడైతే ఈ సూర్యలంక 2 వంతులలో అక్కడ ఒక గేట్లు పెట్టి పెడితే ఫెయిల్ అయింది, గేట్లు పెట్టి పైన 12,000 13,000 ఎకరాల ఆయకట్టుకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మంచినీళ్ళు అందించడం కోసం, అలాగే ఉప్పు నీళ్లు పైకి ఎక్కకుండా ఉండటం కోసం, ఎక్సెస్ వాటర్ ఉంటే మనం షట్టలు తీసేస్తే ఏ వరదలప్పుడు వెళ్ళిపోవడం కోసం, ఎప్పుడు ఆ భూగర్భ జలాలు పెరగడం కోసం 3-4 అడుగులు వాటర్ నిల్వ ఉండేటట్లుగా ఒక ప్రణాళిక రచించడం జరిగింది. ఆ కాలనీలు ఎవరు ఏ పార్టీ వాళ్ళు పెట్టినా, ఎవరు పేర్లు పెట్టుకున్నా సరే అక్కడ నివసించే ప్రజల కోసం ఈ ప్రజా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున 50 కోట్ల రూపాయల హౌసింగ్ డిపార్ట్మెంట్కి తయారు చేసి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పారసారథి గారికి ఈరోజు ఇవ్వబోతున్నాను. ఎంత అలాంటి అవుతుంది ఏంటి అనేది తెలియదు. అలాగే ఇంకా చాలా అగ్రికల్చర్ కోసం, నీటి సంఘాల కోసం కూడా అనేక అన్ని తయారు చేశాం. గత ప్రభుత్వంలో చేసిన తప్పులను కూటమి ప్రభుత్వంపై రుద్దటం ఎంతవరకు సమంజసమని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసే విధానంలో అవినీతి జరిగిన మాట వాస్తవాన్ని ఒప్పుకోకుండా మాపై బురద చల్లుతున్నారని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు. నెయ్యి సరఫరా చేసిన వారు తప్పును ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అన్ని మతాలు సమానమేనని ముందుకు వెళుతూ ఉంటే మత సామరస్యాలను, మత విభేదాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. వైసీపీ వారు కొంతమంది నాయకులు వారి ఇంటిపై వారి గూండాలతో దాడి చేయించుకొని మా ప్రభుత్వంపై నెడుతున్నారని ఆరోపించారు. ఇదేమైనా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో కల్తీ జరిగితే ప్రజలు క్షమిస్తారేమో కానీ దేవుడు మాత్రం క్షమించరని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం వారు మా నాయకుల పట్ల కఠిన పదజాలాలు వాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని మా మహానాయకుడు నందమూరి తారక రామారావు నినాదంతో మా ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, అల్లం గోపీకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు. ఒక విచిత్రమైన అంశం బయటకు వచ్చింది. ఎవరైతే నెయ్యి సప్లై చేశారో ఆ నెయ్యి సప్లై చేసిన వాళ్ళు కూడా మేము చేసింది మహా పాపం చేసామని ఒప్పుకోవడం కూడా దాన్ని తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు ఇవన్నీ తప్పు, మేమే తప్పు చేయలేదు ఇప్పుడు వాదిస్తాం. ఇది ప్రజలు నిర్ణయిస్తారు. ఇది చేసింది ఘోరమైన తప్పు. నేను ఒకటే చెబుతున్నా, ముస్లిం సోదరులు కానీ, క్రైస్తవ సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ బాయి బాయంతో అన్నదమ్ములాగా కలిసి ఉండే మనం హిందూ సమాజానికి ఎటు ఇబ్బంది వచ్చినా తోడు మీదుగా నిలిసే క్రైస్తవులు కానీ, మహమ్మదులు కానీ, అలాగే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా తోడు మీదుగా నిలిసే మనం ఎవరి మనోభావాలకి వాళ్ళు సహకరించుకుంటూ నడుస్తున్నారు. భిన్నత్వం, ఏకత్వం లాగా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మతాల మధ్య చిచ్చు పెట్టి హిందువులు ఖరీదు వెంకటేశ్వర స్వామిని హిందువులు ప్రతి ఒక్కరూ మోస్ట్లీ దర్శించుతారు. అటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అసలు నెయ్యే లేకుండా కెమికలైజేషన్తో నెయ్యి తీసుకొచ్చి ఆ ప్రసాద లడ్డుల్లో వాడి కోట్లు కొల్లగొట్టిన ఆ ప్రభుత్వంలో పెద్దలు, అప్పట్లో పనిచేసిన టీటీడీ సిబ్బంది కానీ, ఈఓలు కానీ, లేదంటే ఎవరైనా ఈ తప్పులు భాగస్వామ్యంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళందరికీ కూడా ఈ మహాపాపం తగ్గుతుందంటే ఏమాత్రం సందేహం లేదు. ఈ ఘోర అపచారం జరిగినందుకు దేవుణ్ణి క్షమించాలని మనం కోరుకుంటున్నాం. ఈ విషయం ప్రజలకు తెలవాలని మనం ప్రచార మాంద్యంలో మొదలుపెడతాం. కానీ ఆ విషయాన్ని తట్టుకోలేక దీనికి ఏం చేయాలని పైశాచికంగా మాట్లాడతాం. గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు అనే పెద్ద మనిషి ఆయన నోట్లో ఎప్పుడు ఒక్క మనిషిని ఒక రకంగా ఎప్పుడు ఏ రోజు అన్నారు, తగిన శిక్ష తప్పదు అని అన్నారు. కానీ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఎవరిని మాట్లాడారు. అప్పట్లో అధికార బలంతో అసెంబ్లీలో అగౌరవపరిచారు. మళ్ళీ ఇప్పుడు అధికారం లేకపోయినా కూడా మనకేంటని ఇడిచేసి రాబోతున్నాగా నాలుగు ఎటు తిరుగుతున్నారో నోట్లు తెలవకుండా అడ్డదిడ్డమైన మాటలతో మా నాయకుడిని, మా దేవుడిని అగౌరవపరిస్తే ఏ తెలుగు తమ్ముళ్ళు ఊరుకోరు అనే సందర్భంగా తెలియజేస్తాం. దానికోసం కోపాలు అనేది ఎవరికైనా వస్తాయి, మాట్లాడటం అనేది ఎవరికైనా వస్తుంది. కానీ మాకు ధర్మం నేర్పారు మా నాయకులు. ఆ ధర్మం ఏంటంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి, అచ్చూసి రాంబోతులాగా వాళ్ళు మాట్లాడితే అదే పద్ధతిలో మనం కూడా వెళ్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజలే బుద్ధి చెబుతారు, వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు. వెంకటేశ్వర నిజంగా మనిషిని నువ్వు ఎలా శిక్షించాలి అని ఆ దేవుడికి వదిలేద్దామని పరిస్థితులు మా నాయకులు మాకు నీతి బోధన చేస్తాయి. ఏమర్థం తెలుగు తమ్ముళ్ళు అప్పటికి ఆపుకోలేక నాయకుడు తిట్టారని ఇళ్ళ వెళ్తూ అదే సందర్భాన్ని పురస్కరించుకుని జోగి రమేష్ ఆలగొండాలతో వాళ్ళని వాళ్ళే తగలబెట్టుకుని ఇది తెలుగు దేశం సంబంధించి కొత్త పులితో అనేసి తిరిగి మనమే అంటే ఏది జరిగినా అడ్వాంటేజ్ తెచ్చుకోవటం, వాళ్ళే తగలబెట్టుకుంటాం. ఎందుకంటే బోర్డు సొమ్ములు తగలబెట్టుకున్నా అవన్నీ మనం తిరిగి వాళ్ళు చేయించుకోవడానికి వాళ్ళ దగ్గర కట్ల సొమ్ములు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రజలకి తెలుసు పని చేయించేది. ఈ విషయంలో బాపట్ల నియోజకవర్గ ప్రజల తరఫున కానివ్వండి, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ పదజాలాన్ని. మా వాడు కూడా మన మీకు పెడతాం ప్రేమ నేను ఊళ్ళో లేనప్పుడు ప్రేమంగా ఖండాన్ని తెలియజేయడం జరిగింది. ఈ విధానాలు ప్రజలు ఓట్లు దృష్టితో ఏ ప్రభుత్వాలైనా నిలబడితే ఇక్కడ చివరికి న్యాయ నిర్ణేతలు ప్రజలే. అందుకే
ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పారు, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయాలు. అటువంటి సిద్ధాంతంతో పుట్టిన పార్టీ మా పార్టీ ఎప్పుడూ ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ముందుకు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేలా కుల విభేదాలు తీసుకొచ్చేలా వైసీపీ కుట్రలు చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వ్యాఖ్యలు ఆ విధంగానే ఉన్నాయని జనసేన పార్టీ బాపట్ల నియోజకవర్గం సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ ఆరోపించారు. బాపట్ల నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలతో కూడిన పరిపాలన నడుస్తూ ఉంటే ఓర్వలేక గతంలో చేసిన ఘోరాలు బయటకు వస్తూ ఉంటే జగన్ భయపడి తప్పుడు రాజకీయాలకు సిద్ధపడారని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడారనేది ముమ్మాటికి నిజమని సిట్ నివేదిక స్పష్టంగా చెప్తున్నా బుకాయిస్తున్నారని అన్నారు. విచారణలో కూడా కల్తీ నెయ్యి వాడారని తేలిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా దోషులను చట్టం ముందు నిలబడుతుందని, దాన్ని డైవర్ట్ చేసేందుకు అంబటి రాంబాబును జగన్ ఒక పావుగా వాడుకున్నారని అన్నారు. సిబిఐ తమకు క్లీన్ చిట్ ఇచ్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి అంటూ జగన్ గోల చేయటం విడ్డూరంగా ఉందన్నారు. ఎక్కడా క్లీన్ చిట్ ఇచ్చిందో చూపించాలని కోరారు. ఆ నివేదిక చూస్తే జనం మీ చంపలు వాయగొడతారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియచేసేలా ఒక ఫ్లెక్సీ వేయగానే గగ్గోలు పెడుతున్నారంటే వీళ్లకు భయం ఏ స్థాయిలో పుట్టిందో జనానికి అర్థమైందన్నారు. ఫ్లెక్సీ వేస్తే గోల చేస్తున్న జగన్ వైసీపీ సిద్ధం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోలిన బొమ్మలు పెట్టి వాటిని వైసీపీ గంజాయి బ్యాచ్తో కొట్టించి కాళ్లతో తన్నించినప్పుడు ఏమైంది నీ సంస్కారం, మీ విలువ అని ప్రశ్నించారు. అప్పుడు రాక్షస ఆనందం పొందింది జగన్ కాదా అని అడుగుతున్నామన్నారు. అంబటి రాంబాబు తిట్టినవి తిట్లే కాదు, అవి బూతులే కాదు అంటూ జగన్ సర్టిఫికెట్ ఇస్తున్నాడు అంటే అతను మానసికంగా ఎంత దిగజారిపోయాడో తెలుస్తోందని, లండన్ మందులు కూడా పనిచేయటం లేదని ఎద్దేవా చేశారు. జగన్కి బూతులు అంటే మహా ఇష్టమని, అవే పవిత్ర వాక్యాలు మాదిరిగా వినిపిస్తాయన్నారు. అంబటి రాంబాబు, కొడాలి నాని, జోగి రమేష్, వంశీ, పేర్ని నాని వాడే బూతులు ఆయనకు వినసొంపుగా ఉంటాయన్నారు. జగన్ దిగజారుడుతనం ఏ స్థాయిలో ఉంటుందనేది ఆయన తన సొంత చెల్లెలు పసుపు చీర ధరిస్తే కూడా ఓర్చుకోలేక అవాకులు చవాకులు మాట్లాడించి అతని రోత మీడియాలో చండాలపు రాతలు రాయించాడని గుర్తు చేశారు. అలాంటి నీచ మనస్తత్వం ఉన్న వ్యక్తికి సభ్య సమాజంలో తిరిగే అర్హత ఉందా అని ప్రశ్నించారు. అతడికి రాష్ట్ర ప్రజల గురించి, వారి అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచించే బాధ్యత లేదన్నారు. నిజంగా జగన్కి బాధ్యత ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి అక్కడ తిరుపతి లడ్డు గురించి చర్చించాలన్నారు. కుల విభేదాలు సృష్టించే విధంగా పనిచేస్తా ఉంది. దీనికి ఉదాహరణ నిన్న గుంటూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. అసలు కల్తీ నెయ్యి విషయంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసము కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా అంబటి రాంబాబు గారిని అడ్డం పెట్టుకొని వాళ్ళ పార్టీ చాలా లబ్ధి పొందుదామని చూస్తూ ఉంది. కానీ రాష్ట్రంలో ప్రజలు తెలుగు ప్రజలు అందరూ కూడా చాలా విజ్ఞానవంతులు. వీళ్ళు చేసేదానికి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మరి కల్తీ నెయ్యి జరిగింది అని చెప్పేసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని బయటపెట్టడం జరిగింది. దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి వ్యక్తి వైఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు. అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగి వాళ్ళ విచారణలో ఏదైతే వాళ్ళు ఎంక్వైరీ చేశారో, ఏదైతే విచారణలో వాళ్ళకి తెలిసింది నిజాలని కోర్టుకి సబ్మిట్ చేశారు. దీంట్లో కోర్టులో కూడా సిబిఐ సిట్ ఇచ్చేటటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టు కూడా నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెప్పేసి ఇచ్చింది. కానీ దానిని కప్పిపుచ్చే విధంగా ఈ వైసీపీ పార్టీ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించే విధంగా పనిచేస్తూ ఉంది. అది మనందరికీ తెలుసు. అంబటి రాంబాబు గారు తిట్టినవి తిట్లే కాదని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. అసలు అంబటి రాంబాబు గారు ఒక సంస్కారవంతుడు, కాపు టైగరు అని చెప్పేసి బిరుదులు ఇస్తా ఉన్నాడు, సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యే జగన్. మరి అసలు నెయ్యి గురించి మాట్లాడితే నిజంగానే నెయ్యి కల్తీ జరగలేదు అనుకున్నప్పుడు మీరు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి దీని మీద చర్చించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఇప్పటి ప్రభుత్వాన్ని మీరు ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు? ఎందుకంటే మీరు చేసింది తప్పు అని చెప్పి
సిట్ రిపోర్ట్ ఇచ్చింది, అది మీకు తెలుసు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసులో ఏం చేశాడు, అట్లానే బాబాయ్ గొడ్డల కేసులో ఏం చేశాడు మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఈయన వస్తాడు, ఒక గెస్ట్ లాగా వస్తాడు, నెలకో లేదా 10 రోజులకు ఒకసారి. ఎక్కడి నుంచి? బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వస్తాడు, ఒక రోజు ఉంటాడు, మళ్ళీ మరుసటి రోజు జంపు. ఈయనకి మానసిక పరిస్థితి సరిగ్గా లేనట్టుంది. ఎందుకంటే ఈ మధ్య లండన్ కూడా వెళ్తున్నారు పదే పదే. ఎందుకు? అక్కడ చూపించుకొని వస్తున్నాడు. ఈయన మానసిక పరిస్థితి ఇక్కడ చూపించుకుని మనకు తెలిసింది కదా. ఈయన చేసే పనులు కూడా ఇక్కడ కూడా మతి స్థిమితం లేకుండా చేసేటువంటి పనులు. ఒకళ్ళు తిడితే అది మంచి పదం, ఇంకోళ్ళు తిడితే అది చెడ్డ పదం. మరి వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరో ఒక ఆయన ఏదో చిన్న పదం దొర్లింది అని చెప్పేసి మీరు అసలు అది పెద్ద బూతులాగా బోధద్దలో చూపించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి చేసిన మాట వాస్తవం కాదా? మరి అప్పుడు అది తిట్టైనంత జ్ఞానం ఉన్నప్పుడు ఈ బూతులు మీకు కనబడవా? అసలు బూతులకి పరాకాష్టే వైసీపీ పార్టీ. ఇలా బూతులకు పరాకాష్ట అయినటువంటి జోగి రమేష్ గాని, కొడాలి నాని గాని, పేర్ని నాని గాని, వంశీ గాని, లేకపోతే రోజా గాని, వీళ్ళందరూ కూడా నోరు తెరిస్తే బూతులేగా. ఇలా అసలు ఈ సమాజాన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నారండి? సిట్టు విచారణలో అది కల్తీ జరిగిందిరా బాబు అని చెప్పి సిబిఐ సిట్ చెప్తుంటే వీళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం అసలు ఏం జరగలేదు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని గోల మొదలు పెడుతున్నారు. వీళ్ళు అంబటి రాంబాబు గారికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, కాపు టైగర్ అని. కాపు నాయకుల గురించి మీకేం తెలుసండి? కాపు నాయకుల గురించి చేయాలంటే క్రికెటర్ అయిన సికే నాయుడు గారు కానీ, అదే కోడి రామూర్తి గారి గురించి కానీ, అట్లే కుర్మ వెంకటరెడ్డి గారు అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పెద్దవారు కానీ, లేదా మచిలీపట్నం కోనేరు సెంటర్లో స్వరాజ్యం జెండా ఎగరవేసినటువంటి సమరయోధుడు గన్నుబత్తుల పెద్ద తాతారావు గారు, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలా? ఏమైనా బిరుదులు ఇస్తే ఇలాంటి వారికి ఇవ్వాలా? మీరు కానీ నిజంగా ఇది తప్పు జరిగింది అనుకుంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళండి. జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి మీరు అక్కడ దీని మీద చర్చకు పట్టుబట్టండి. అక్కడ ఏం జరిగింది అనేది జనాలు కూడా చూస్తారు. అంతేగాని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ జీతాలు తీసుకుంటూ, ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోటోకాల్ తీసుకుంటూ ఈ ప్రజలతో మాకు సంబంధం లేని విధంగా మీరు ప్రవర్తించడం చాలా బాధాకరం. బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మేము ఒకటే కోరుతాము, ఈ కల్తీ నెయ్యి ఎవరైతే చేశారో వాళ్ళని చట్టరీత్యా ఏదైతే మనము చట్టరీత్యా ఏదైతే చర్యలు తీసుకోవాలో మీరు చర్యలు తీసుకొని ఈ హిందూ ధర్మాన్ని కాపాడుతూ వాళ్ళ మనోభావాలను రక్షించే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని కోరుకుంటా ఉన్నాం. ఉపాధి హామీ ఇచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన జరగబోయే సమ్మెను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. పేదల హక్కులను హరిస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం స్ఫూర్తికి మోడీ ప్రభుత్వం సమాధి కడుతోందని ఆరోపించారు. 40% నిధుల భారం రాష్ట్రం మీదే వేసి తప్పుకుంటోందని అన్నారు. చట్టానికి ఉన్న మహాత్మా గాంధీ పేరును కూడా సహించలేకపోతున్నారని అన్నారు. చట్టంగా ఉన్నదాన్ని సవరించి స్కీమ్గా మార్చి క్రమంగా కనుమరుగు చేసే కుట్ర చేస్తోందన్నారు. వెంటనే ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి కొండయ్య, నాగేశ్వరరావు, భాస్కర్రావు, సిపిఎం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు శరత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి పథకాన్ని ఉన్నటువంటి పథకాన్ని రద్దు చేసి కొత్తగా రామ్జీ అనేటువంటి పేరుతో కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా ఏంటంటే ఇది నిధులు కేటాయించే నిధుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అంతకుముందు ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి పథకానికి కేంద్ర ప్రభుత్వం 90% కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 10% భరాయించే పరిస్థితి ఉండేది. కానీ ఈ కొత్త చట్టం వల్ల ఏంటంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% ఈ రాష్ట్ర ప్రభుత్వాలు
ఇవ్వాల్సినటువంటి ఇవ్వమని చెప్పేసి ఇచ్చారు. కానీ ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అప్పులు ఇవిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా 40%ని మ్యాచింగ్ గ్రాంట్గా ఇవ్వటం అనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం శక్తి మించినటువంటి పని. అందువల్ల ఏంటంటే ఇది రానున్నటువంటి కాలంలో ఈ కేటాయింపులు అనేటువంటి జరగవు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాను దీనికి కేటాయించేటువంటి బడ్జెట్లో కేటాయింపులు కూడా తగ్గిస్తున్నటువంటి సందర్భంలో దీన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 10 రోజులు కూడా తగ్గిపోయే పరిస్థితి. నిన్న బడ్జెట్లో కూడా దీనికి కావాల్సిన నిధులు కేటాయించడంలో కూడా తగ్గించడం అనేటువంటి జరిగింది. అందువల్ల ఈ మొత్తాన్ని పాత చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అంతేకాకుండా దీనికి వ్యతిరేకంగా అటు పార్లమెంట్లోనూ అదేవిధంగా అనేక రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఉమ్మడిగా ఐక్యంగా ఉండి ఈ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. అదేవిధంగా మేము కూడా ఈ రోజున దీనికి ఈ చట్టానికి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొని రాణించడం ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి అన్నారు. కర్లపాళ్లెం మండలం ఏట్రావారిపాళ్లెం గ్రామానికి చెందిన పి అనురాధారెడ్డి ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ క్రీడా ప్రాంగణంలో షూటింగ్ బాల్ ప్రపంచ కప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అత్యధిక ప్రతిభ కనపరిచిన అనురాధారెడ్డి ప్రపంచ కప్ గెలుచుకుంది. బాపట్ల రైల్వే స్టేషన్ కు వచ్చిన అనురాధారెడ్డిని గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అనురాధారెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా అనురాధారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చీరాల శ్రీనివాసరెడ్డి, షూటింగ్ బాల్ జిల్లా సెక్రటరీ నాగలక్ష్మి, జాయింట్ సెక్రటరీ చీరాల నిర్మల, గ్రామ పెద్దలు చీరాల నాగిరెడ్డి, ఏట్రా ప్రసాద్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనురాధారెడ్డి. నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను తెనాలిలో. నేను ఇంతకు వరకు 4 సార్ల నుంచి చెప్పే చింతాయిపాలెంలో ప్రాక్టీస్ చేశాను షూటింగ్ బాల్ అనే గేమ్ని. మాకు నేర్పిన ఆయన ఓపీ గారు, ఆయన ఆధ్వర్యం నేను షూటింగ్ ప్రాక్టీస్ చేశాను. షూటింగ్లో నేషనల్ ర్యాంక్ ఫస్ట్, దాని తర్వాత సెకండ్ ఏషియన్ షూటర్ గోల్డ్ మెడల్ సాధించాను. ఇటీవల జరిగిన మహారాష్ట్ర సెలక్షన్స్లో వరల్డ్ కప్ సెలెక్ట్ అయ్యాను. వరల్డ్ పాల్గొన్నాను. ఈ నెల 1-2-2020 నుంచి 2-3-2026 వరకు జరిగిన వరల్డ్ కప్ సెలక్షన్స్లో పాల్గొన్నాను. ఇది జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఢిల్లీలో జరిగి ఇందులో భారతదేశం తరపున అమ్మాయిలు గోల్డ్ సాధించడం చెప్పుకోదగ్గ విషయం. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి రెడ్డి నేను సెలెక్ట్ గోల్డ్ మెడల్ సాధించుకొచ్చాను. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన రహదారుల నిర్మాణం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని చింతాయపాళ్లెం కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు మద్దిబోయిన బుల్లయ్య అన్నారు. కర్లపాళ్లెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుల్లయ్య మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కర్లపాళ్లెం మండలంలో కొన్ని సంవత్సరాల నుంచి రహదారుల అభివృద్ధి లేక సముద్ర తీర ప్రాంత గ్రామాల ప్రజలు, ఆక్వా రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని అన్నారు. కర్లపాళ్లెం నుంచి పులుగువారిపాళ్లెం రహదారి నిర్మాణంపై 4.75 కోట్లు, పెరళ నుంచి తుమ్మలపల్లి రోడ్డు నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులు ప్రారంభించిన ఘనత ఎమ్మెల్యే నరేంద్రవర్మరాజుకే దక్కుతుందని కొనియాడారు. రోడ్ల నిర్మాణంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గ్రామానికి 2 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణానికి మహర్దశ. బ్యాలి గ్రామానికి కొంత చాలా పూర్వం నుంచి కూడా రోడ్డు రవాణా లేక బ్యాలి నుండి తుమ్మలపల్లి 10,000 రూపాయల రోడ్డు దేనస్థితిలో ఉండడం వల్ల రైతులు కానీ ఆక్వా రైతులు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారి కృషి వలన పట్టుదలతోటి ప్యాడ్లు కావాలనేసి 2 కోట్ల నిధులు మంజూరు చేయించి రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇది ప్యాడ్లకి ఏనాడు చేసుకున్న పూర్వజన స్ఫూర్తిగా భావించుకుంటున్నాం. అదేవిధంగా మన శాసనసభ్యులు వేగేసి నరేంద్రరాజు గారు మన ప్యాడ్ల నుంచి తుమ్మలపల్లి రోడ్డుకి పట్టుదలతోటి రోడ్డు శాంక్షన్ చేయించారు. అది ఆయన కృషి వల్లే శాంక్షన్ అయ్యింది. అదేవిధంగా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలంలో కర్లపాలెం సెంటర్ నుండి ఓయా గణపురం మీద 13,000 రూపాయల రోడ్డు కూడా పెద్ద మొత్తంలో గ్రాంట్లు మంజూరు చేయించి నిధులు తీసుకొచ్చారు. ప్రస్తుతం కర్లపాలెం నుంచి గణపురం పోయే రోడ్డు పనులు ప్రారంభమైనవి. ఇది ఆక్వా కల్చర్కి కానీ రైతులకు కానివ్వండి, ఆటో వాళ్ళకి కానీ, వాహనదారులకు కానివ్వండి, ఎవరికైనా సరే ఎంతో ముఖ్యమైన ఉపయోగకరమైనటువంటి విషయం ఇది. ఇది మనం ఎవరు కూడా మర్చిపోయిన విషయం అండి. ఇది మన ఎమ్మెల్యే గారు మా మండలంలో
భారీ ఎత్తున ఎక్కడ కావద్దు అక్కడ రోడ్లు ఏ ఉంటుంది హాస్పిటల్ పనులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, మనం ఏ జరిగితే అది వెంటనే మందుల సైట్లు ముందులో దూసుకుపోతున్నాడు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏ రోడ్డు కూడా ప్రారంభించేసి దాఖలాలు ఇవ్వండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కృషితోటి ఏ గ్రామంలో రోడ్డు కావాలన్నా సరే కోట్లు వెచ్చిచ్చేసి రోడ్లు మంజూరు చేస్తున్నారు. మా పేద గ్రామం తరఫున ఎమ్మెల్యే గారికి మేమందరం రుణపడి ఉంటామని చెప్పేసి గత 17 సంవత్సరాల నుంచి దాతల సహకారంతో శివస్వాములకు సద్ది అందించే కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు. కర్లపళం గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వర శివాలయంలో శివస్వాములకు చద్ది అందించే కార్యక్రమం 28వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అర్చక స్వామి వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో యాజలి గ్రామానికి చెందిన ఆరపల్లి వెంకయ్య శివకుమారి దంపతులు అభిషేకాలు అష్టోత్తర శతనామ పూజలు చేశారు. అనంతరం స్వాములకు చద్ది అందించారు. ఈ కార్యక్రమంలో రామరాజు తదితర శివస్వాములు పాల్గొన్నారు. కర్లపల్లి మండలంలో వేయించేసి ఉన్న శ్రీ బదరీ గంగా గౌరీ సమేత శ్రీ బదరీ కేదారేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా జరుగుతున్న విధంగా ఆట్ల సుబ్రహ్మణ్య రెడ్డి స్వామి మరియు శివస్వాముల ఆధ్వర్యంలో మండల కాల సద్ది కార్యక్రమం నిర్వహించబడుతుంది. అలాగే జనవరి 8వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు వరకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించుతున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. అలాగే ఫిబ్రవరి 17వ తారీఖు జరుగు మహా అన్నదాన కార్యక్రమం రెడ్డి మరియు కొంతమంది దాతల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుందని తెలియజేయబడింది. అలాగే ఈ మండల కాల చద్ది కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు దాతలచే అష్టోత్తర సహస్రనామాలతో అష్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆ పరమశివుడికి అభిషేక కార్యక్రమాలు కూడా జరిపించి స్వాములందరికీ వారి చేత ఆశీర్వాదాలు ఇప్పించి వారిని కుటుంబాలని మరింత ఆయురారోగ్యాలతో ఉండే విధంగా దీవించాలని చెప్పి స్వాములందరితో కూడా ఆశీర్వచనాలు ఇప్పించడం జరుగుతుంది. 41 రోజులు ప్రతి ఒక్క దాతకు కూడా ఇదే విధంగా నిర్వహించి స్వామివారి కృపాకటాక్షాలు ఈ శివస్వాముల ఆధ్వర్యంలో జరపబడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాణిజ్య పన్నుల వసూళ్లలో బాపట్ల జిల్లా ప్రథమ స్థానంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేలా వైసీపీ కుట్రలు చేస్తోంది. జనసేన పార్టీ బాపట్ల సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.